ఈరోజు PVSK కుకింగ్లో ఉల్లిపాయ పకోడీ చేసుకునే విధానం చూద్దాం. కప్పు శనగపిండి తీసుకున్నాను, 1/4 కేజీ ఉల్లిపాయలు సన్నగా దొరుకున్నాను, పచ్చిమిరపకాయలు ఒక 4-5 ఉంటాయి చీల్చి పెట్టుకున్నాను, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు అన్నీ తీసుకున్నాము. ఇప్పుడు అల్లము, పట్ట, మొగ్గ, తెల్లబాయలు మిక్సీలో వేసుకున్నాము. ఇప్పుడు అన్నీ వేసేసుకుందాం ఒక్కోటి. జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఉల్లిపాయలు అన్నీ వేసుకున్నాను. సాల్ట్ కొంచెం, ఒక్క చిటికు సోడా ఉప్పు, ధనియాల పొడి కొంచెం, పసుపు పొడి కొంచెం, కారం ఒక 1/2 స్పూను అన్నీ నలుపుకోవాలి. ఇలాగా ఉల్లిపాయలకి పట్టుకోవాలి. అంతా మనం వేసినటువన్నీ బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు బాగా చెమ్మొస్తుంది, సాల్ట్ వేసాం కదా. ఇప్పుడు మనం చేసుకున్న పేస్ట్ని వేసుకుందాము. అల్లము, తెల్లగడ్డ, పట్టా మొగ్గల పేస్ట్ ఇది. దీన్ని కూడా బాగా కలుపుకున్నాము. ఈ ఉల్లిపాయలు చెమ్మే సరిపోద్ది. ఒక్క చిటికి నీళ్లు పడతాయి. 1 స్పూను 2 స్పూన్లు నీళ్ళు వేసుకుంటే చాలు. ఒక్కరంత ఆయిల్ వేసుకున్నాము. పిండి పోసుకుంటున్నాను. బీప్ పిండి ఒక 3 స్పూన్లు వేసుకుందాము. శనగపిండి 150 శనగపిండి ఉంటుంది, అందుకే 2-3 స్పూన్లు బీప్ పిండి వేస్తే కరకరలాడుతుంది పకోడా. ఉత్త శనగపిండి అయితే బాగుండదు, మెత్తగా ఉంటుంది. ఇప్పుడంతా కలుపుకున్నాము. 1 స్పూను ఆయిల్ వేసుకున్నాను, ఒకే 1 స్పూను. ఇప్పుడంతా కలుపుకుందాము. ఉల్లిపాయలో చెమ్మ ఉంది కాబట్టి ఇవి బాగా పట్టేస్తుంది కలుపుకుంటే. ఒక్క చిటుకు నీళ్లు అవసరమైతే 1 స్పూన్ నీళ్ళు అంతేను. 1 రోని నీళ్ళు జీలకరించుకుంటాను, సరిపోద్ది. 1 రోని చాలు, అంతే. ఇప్పుడు బాగా కలుపుకొని నూనెలో వేసుకున్నాము. ఈ పకోడా చాలా బాగుంటుంది, కరకరలాడుతూ. బీప్ పిండి వేసుకొని చేసుకోవాలి. ఉల్లిపాయ పకోడా ఎంతో టేస్ట్గా ఉంటుంది. ఒకసారి చేసుకొని చూడండి మీరు. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, PVSK కుకింగ్కి సబ్స్క్రైబ్ కొట్టండి. ఇప్పుడు దీన్ని నూనెలో వేసుకున్నాము. నీళ్ళే వేయపడలేదు, నీళ్ళు వేస్తే మెత్తగా వచ్చేస్తుంది. 1 చిటుకు అంతే చాలు నీళ్ళు. లేకపోయినా ఆ నెమ్మకి సరిపోద్ది. ఉల్లిపాయల్లో చెమ్మ వస్తుంది కదా, ఇట్లా నెరుపుకుంటూ ముద్దలకు కాకుండా నెరుపుకుంటూ వేసుకోవాలి. విడివిడిగా ఒక చేత్తో నెరుపుకుంటూ వేసుకోవాలి. మనం పట్టా మొగ్గ వేసాం కాబట్టి చాలా మంచి వాసన వస్తుంటుంది పకోడీ. పిల్లకాయలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు, పెద్దోళ్ళు ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు, సాయంకాలము కాఫీ టీలోకి ఇలా పకోడా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఉల్లిపాయ పకోడీ చాలా బాగుంటుంది. ఒకసారి చేసుకొని తిని చూడండి తప్పకుండా. ఇలాగా బీప్ పిండి మీకు చెక్కకపోతే కార్న్ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు, కానీ బీప్ పిండి వేస్తే మన పొడి బీప్ పిండి చేసి పెట్టుకుంటాం కదా ఇంట్లో, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా పిండి, ఆరబెట్టి బాగా ఫ్రిడ్జ్లో పెట్టుకునేది పనికొస్తుంది. పకోడా రెడీ.